ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వైసీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అనిఫ్ కామేశ్వరి బార్లో ఫుల్గా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. అంతేకాకుండా బార్ యజమాని వైసీపీ బీసీ నేత నాయుడు శ్రీను మరికొంతమందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన వారిని తరిమి మరీ అనిఫ్ దాడికి యత్నించాడు. అనిఫ్పై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయాల్సిండగా ఇక్కడ రివర్స్లో బాధితులపైనే అనిఫ్ పోలీసులకు ముందుగానే ఫిర్యాదు చేశారు. మరొక వైపు అనిఫ్ను కాపాడేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక 1 పోలీస్ స్టేషన్లో రాత్రి నుంచి తీవ్ర రాజీయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావలి నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలల కాలంగా అయితే ఖచ్చితంగా కూడా ఇది అరాచకంగా అంటే చాలా డిస్టర్బ్డ్ పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఎవరైతే ఈ రోజు హనీఫ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే నిన్న రాత్రి బార్లో బీభత్సం సృష్టించాడో ఈ వ్యక్తి గత కొద్ది రోజులుగా అంటే గత ఫస్ట్ ఇనిషియల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్ స్టేజ్ లోనే టీడీపీ నాయకుడు మల్లిశెట్టి వెంకటేశ్వర కార్యాలయంపై దాడి చేశారు. తర్వాత పోలీసులపై కూడా దాడి చేసిన పోలీసులపై కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఒక సందర్భంలో. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయబోయాడు. ఇలా అనేక రకమైనటువంటి సంఘటనలు అయితే మాత్రం హనీఫ్ మీద ఉన్నాయి. హనీఫ్ ఎన్ని ఘటనలు చేసినా సరే హనీఫ్ అయితే మాత్రం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెనకేసుకుంటున్న పరిస్థితి. అంటే పూర్తిగా మనం గమనిస్తే హనీఫ్ అనేటటువంటి వ్యక్తి చాలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో జరిగినటువంటి ఘటనలప్పుడు ఇతన్ని కంట్రోల్ చేసి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగే కాదని కూడా వినిపిస్తుంది. గత రాత్రి ఏదైతే రైల్వే రోడ్ లో ఉన్నటువంటి కామేశ్వరి బార్ లో బారు ఓనర్ అయినటువంటి ఎవరైతే గౌడ సంఘం కార్పొరేషన్ కి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నారో నాయుడు రాంప్రసాద్ కి సంబంధించినటువంటి బార్ అది. నాయుడు రాంప్రసాద్ కుమారుడిపై కూడా దాడి చేశారు. అక్కడ బార్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిపై దాడి చేశారు. ఎవరైతే అక్కడ బార్ లో ఉన్నటువంటి మద్యం సేవిస్తుంటారో వాళ్ళపై కూడా ఈరోజు పరిగెత్తించి దాడి చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరిపై దాడి చేయడమే కాకుండా ఈయన ఎవరైతే హనీఫ్ అనే వ్యక్తి దాడి చేసిన తర్వాత ఈయన పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి వాళ్ళు నా మీద దాడి చేశారంటే కూడా ఉల్టా కేసు పేసినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడా దీనిపై అయితే ప్రభుత్వం నుంచి కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. పూర్తిగా మనం ఒకటి గమనించాలి. హనీఫ్ అనేటువంటి వ్యక్తి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా విధులకు వెళ్ళడు. విధులకు వెళ్ళకపోయినా సరే నెలకి మాత్రం ఆయన ఖాతాలో జీతం వెళ్తూ ఉంటుంది. అంటే ఈ జీతంతో పాటు అంటే ఈ జీతం ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఈయనకి నెల జీతం ఇస్తున్నారు, ఏ రోజైనా విధులకు హాజరవుతున్నాడు, ఇవన్నీ కూడా ఎవరు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మున్సిపల్ కమిషనర్ కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనలు పదే అంటే కావలి నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైనటువంటి పట్టణంలో ఇలాంటి దాడులు జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచక శక్తుల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? గత కొద్ది రోజుల క్రితం అయితే ఏదైతే విద్యార్థులు అంటే చదువుకుంటున్న విద్యార్థులు మద్యం సేవించడము, గంజాయి లాంటి మత్తు పానీయాలకు అలవాటు పెట్టడము, ప్రతిరోజు కూడా కావల్లో గంజాయికి సంబంధించినటువంటి విద్యార్థులు పట్టుబడుతున్నారు. పోలీసులు నిర్వహిస్తున్నటువంటి రైడ్స్ లో విద్యార్థులు ఎక్కువ మంది ఈరోజు గంజాయికి అలవాటు పడినటువంటి విద్యార్థులు పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సరస్వతి నిలయంగా పేరున్నటువంటి కావలి పట్టణం ఈ రోజు గంజాయికి నిలయంగా మారిపోయిందని చెప్పాలి. అశాంతమైనటువంటి శక్తులకి, అరాచక శక్తులకి అడ్డాగా కావలి మారిపోయింది. అంటే ఈ గంజాయిని ఎవరు రవాణా చేస్తున్నారు, గంజాయి మత్తులో వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎవరు కారణం అంటే గత 2 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం యువకుడిని అత్యంత కిరాతకంగా బీరు బాటిల్తో గొంతు కోసి చంపేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత ఘాతకాలు జరుగుతున్నా సరే ఎందుకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? అంటే ఇలాంటి వ్యక్తుల పట్ల ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా సమాజం నుంచి ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు వీళ్ళ అరాచకాలను అయితే పోలీసులు ఒకంత కూడా
పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టే కూడా దీన్ని మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన, బార్లో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించినటువంటి బార్లో నాయుడు రాంప్రసాద్, గౌడ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నాయుడు రాంప్రసాద్ బార్లోనే ఈ ఘటన జరగడము, నాయుడు రాంప్రసాద్ కుమారుడిని కొట్టడము, పైపెచ్చు ఎవరైతే అక్కడ మద్యం సేవిస్తున్నారో వారి మీద కూడా దాడి చేయడము, ఆ ప్రాంతంలో ఆ వీధిలో వీళ్ళందరినీ కూడా పరిగెత్తించి కొట్టడము, ఇవన్నీ కూడా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీనిపై అయితే ఇప్పటికైనా సరే పోలీసులు ఒక కఠినమైనటువంటి చర్య తీసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే పోలీసులు దీనిపై అయితే కఠినంగా వ్యవహరిస్తారని కూడా కావలపట్నం ప్రజలైతే కోరుకుంటారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. రాత్రి జరిగిన విషయము, మేము బార్గడ కూర్చున్నాము, తాగేసి ఆడ కూర్చున్న తర్వాత వచ్చి కొట్టారు. అనీఫ్ అనే కుర్రాడు వచ్చి కొట్టారు. అతను వైసీపీ వచ్చి కొట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేశాడు. బారి మీద యుద్ధానికి పోయారు, బారి మీద పిల్లకాయలు కొట్టారు, మొత్తాన్ని కొట్టారు. ఎస్టీ మా అల్లుడు ఎస్టీ కుర్రాడిని తరిమి